అహంకారంతో ఉంటున్నావా? ఏది దీనత్వం, ఏది తగ్గింపు? మనకిద్దరు ప్రార్థన చేయడానికి వెళ్తారు దేవుని మందిరానికి. ఎవరాళ్ళు? ఇద్దరు వెళ్తారు దేవుని మందిరంలో. మనం చూస్తాం, దేవుని వాక్యంలో చూస్తాం. అక్కడ మనం చూసినప్పుడు జరిగిన సంఘటన తెలుసు. సుంకరి ఒకడు, 2 పరిసయ్యులు ఒకడు. వాళ్ళిద్దరు కూడా దేవుని మందిరానికి వెళ్ళారు. అక్కడ మనం వాళ్ళిద్దరికన్నా కూడా మనం ఏం చెప్పుకోవాలంటే, దేవుని మందిరానికి వెళితే అహంకారమైనటువంటి మనసు కలిగినటువంటి వాడు ఒకడున్నాడు, తగ్గింపు దీనత్వం కలిగినటువంటి వాడు ఒకడున్నాడు. ఇక్కడ అహంకారం కలిగినటువంటి ప్రార్థన అంగీకరించబడలేదు, కానీ దీనత్వం కలిగినటువంటి ప్రార్థన అంగీకరించబడింది. దేవుని సన్నిధిలో దేవునికి కావాల్సింది దీనత్వమే, తగ్గింపే.